నా భూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHP మెట్రో స్టేషన్, హైదరాబాద్. శివధర్ రెడ్డి 32 ఏళ్ల పాటు ప్రజలకు విశిష్ట సేవలు అందించారని నూతన డీజీపీ సివి ఆనంద్ కొనియాడారు. పోలీస్ కుటుంబాల కోసం సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. పోలీస్ అకాడమీలో డీజీపీ శివధర్ రెడ్డికి గౌరవ వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో నూతన డీజీపీ సివి ఆనంద్, పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్తి సహా పోలీస్ అధికారులు పాల్గొన్నారు. తన సర్వీసులో సహకరించిన ప్రతి ఒక్కరికి శివధర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. డీజీపీ కార్యాలయం లోపల నుంచి బయటి గేటు వరకు వాహనాన్ని పూలతో అలంకరించి దానికి కట్టిన తాళ్లను ఉన్నతాధికారులు స్వయంగా చేతులతో లాగారు. వివిధ విభాగాలకు చెందిన డైరెక్టర్ జనరల్స్ ఆయనతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం వారు చాలా కృషి చేసి ఎన్నో కీలకమైన సేవలు అందించారు. వారు సర్వీస్లో చేరినప్పుడు అప్పుడు నక్సలైట్ల సమస్యతో ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సతమత అయ్యే పరిస్థితి ఉండేది. ఎస్ఐబిలో ఉంటూ శివధర్ రెడ్డి గారు ఎస్పీగా, డిఐజీగా చాలా కీలక పాత్ర వహించారు. గ్రే హౌండ్స్ ఒకవైపు, ఎస్ఐబి ఒకవైపు, ఇంకోవైపు జిల్లా పోలీసులు. దీంతో 2006-07 సంవత్సరం వరకు మనకు మంచి పట్టు ఈ సమస్య పైన ఈ రాష్ట్రం సాధించగలిగింది. లాస్ట్ 32 ఏళ్ల పైన ఉన్నటువంటి అండ్ 30 years ఆఫ్ యాక్టివ్ పోలీస్ లైఫ్లో ఎన్నో అనుభవాలు, ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో తీపి గుర్తులు, ఎన్నో ట్రబుల్స్, ట్రావెల్స్ అండ్ ట్రిబులేషన్స్ అన్నిట్లో కూడా నాతో ముందుండి, వెనుకుండి, పక్క నుండి నడిపించినటువంటి, వెన్ను తట్టిన వాళ్లకు, దారి చూపిన వాళ్లకు, సీనియర్స్కు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. వారి చూపినటువంటి గొప్ప పథంలోనే పోలీస్ డిపార్ట్మెంట్ నడిపిస్తుందని చెప్పి అధికారులు నడిపిస్తున్నారని చెప్పి అనుకుంటున్నాను. ఉన్న పరిస్థితులు 90s, 70sలో ఎట్లా ఉండే, 80sలో ఎట్లా ఉండే, 90sలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా మారిపోయినాయి. ఆ రోజులకి ఈ రోజులకి పోలీసింగ్లో ఎంత తేడా వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే దానికి ఒక ప్రత్యక్ష సాక్షులమే కాకుండా దాంట్లో ఆ మార్పుల్లో భాగస్వాములు అయిన వాళ్ళు మేము.